గైస్ వెల్కమ్ టు ఫన్ విత్ సిబిజీ. ఎవరైతే మన వీడియోని కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇవాళ వచ్చేసి మనమైతే 1v4 క్లచ్ ఆడుతున్నాము. అది ఓప్పో A9 మొబైల్లో. ఆడు 1v4 క్లచ్లే ఆడు, మమ్మల్ని విడిచిపెట్టి ఒకడే ఆడు. ఏమాత్రం ఆడతావో నేనే చెప్తాను. టెన్షన్ లేలేనబ్బా మర్ది, వెయిట్ అప్పుడప్పుడు చిల్ అవ్వాలి. అప్పుడప్పుడు 1v4 క్లచ్లు కూడా ఆడుతుంటే మనకు కూడా గేమ్ మీద ఇంట్రెస్ట్ అవుతుంది బొమ్మర్ది. ఓకే మామ ఆడు, నాకే ఇంట్రెస్ట్ ఆటల మీద వస్తుంది, నీకు గేమ్ మీద వస్తుంది. ఏమాత్రం ఆడతావో నేనే చూస్తాను. సో ఇక్కడైతే ఒక స్క్వాడ్ అయితే దిగుతుందని అనుకున్నాను, కానీ ఇక్కడ దిగలేదు కాబట్టి మనం ఇక్కడ నుంచి లూట్ ఏరుకొని ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడైనా ఎవరైనా కానొస్తారేమో చూడాలా. ఎవడు కానొస్తాడు? ఎవడు కానరు, అంతా మబ్బు నా కొడకలేదు. స్క్వాడ్ దిగినా కూడా ఆడు కూడా ఉంటారు. నీకే ఛాన్స్ లే మామ. అమ్మ ఎవడు రేయడానికే లక్క వీడి సగం పానం తీసేసి కదరా గ్లోబల్ చుట్టూ వేసుకుని ఫుల్ మెడికెట్ దిక్కోలేపో, లేకపోతే ఈ చేతిలో మనం కుక్సావు వస్తాము. లే మామ బయటకు రా, లే వాడు బాంబు తీసుకొని ఇస్తున్నాడు అనుకో, నీ బతుకు బస్ స్టాండ్ చూడు. బయటకు రా పగలగొట్టు. అదే ఎదురుగున్నట్టు మామ. పార్లే ఏ టెన్షన్ పెట్టద్దుండ్రా నా సామి రంగా, ఇంకా ఒక కిల్లు కూడా కొట్టలేదు. ఈయన చేతల్లోనే సచ్చేటట్టున్నాను. ఓ నేలే నక్క, వీడు మంచి పొజిషన్ లో ఉన్నాడే. సరేలే రారా నా కొడక, బయటకు రా నా కొడక. ఏం కష్టపడుతున్నారా మామ ఒక కిల్లు కొట్టేదానికి? వీడు చూడండి మామ, ఇంత ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చినా కూడా వీడు నేలకు వాల్ వేసుకుని ఉన్నాడే. సర్లే కార్నర్ తీసుకుని వీడు మనకన్నా పిరుకోడు అయినాడే. మనమే పెట్టగలనుకుంటే వీడెవడో మనకన్నా పెద్ద పెట్టగాడైనాడు కదా మామ. ఎన్ని వాళ్ళు వేసుకొని లోపల పారిపోయా. ఇంక నీకు ఈడే తాగాడుంది లేవా కానీ ఆ పక్క పోయి వెనకొచ్చి పైన వచ్చి వాడిని ఏ మామ. దీని తల్లి అట్లే చేద్దాంలే బామర్ది. ఇట్లే పారిపోయి మనం మెట్లు ఎక్కేసి ఉన్నట్టే అదం బట్టి నరకదాం బామర్ది పైకెక్కే. వచ్చానంటావా మామ వాడు ఇంటికి పైకి? చూడులే నిదానంగా చూడలే, ఏడో కొడతాడు. ఇదిగో వచ్చి చూడలే వాడు. ఎవరలే మంది అట్టే టీమ్మేట్ అందరిని జారేసి ఒకడే ఇచ్చినావా? అట్ట 1v4 క్లచ్లు కొట్టేది ఎవడనుకోయింది అన్ని పొయ్యేట్లే పడేది. హెడ్ షాట్లు ఒకటి కూడా పడవు. లే బొమ్మర్దే, మనకు ఒకటి చిక్కి వాడిని వేసే తలకి ఈ నేలనక్క 20 మంది చచ్చిపోయినారు కదలే, ఇంకా 30 మంది ఉన్నారు అంతేనో. ఈ నేలకి ఎన్ని కిల్లులు కొట్టగలము ఏం కొత్త మనమే చూడాలి. అయ్యో బొమ్మర్దే, ఇంకొట్టి మిరపల్లి ఏరింది చాలు కానీ ఇక్కడ నుంచి వేరే ప్లేస్ లాగా బా, అక్కడైనా దొరుకుతారేమో చూద్దాం. నీ తల్లి ఒక స్క్వాడ్ అన్న కానీ అనుకుంటే ఒక్కడు కూడా కానరలేదు కదా మామ. చూస్తా 17 మంది అయ్యారు కదా బొమ్మర్ది. దీని తల్లి ఎగులే ఇద్దరు పోతున్నారులే. ఈడ నా సౌండ్ నా కొడుకులు గారు ఒత్తు పయ్యేట్లు మీకు పడతాడు. అయిపోయి ఒకడైతే నాకైపోయినాడు, ఇంకోటి రాప నీకు కూడా ఎప్పుడు పడతాయి రాలే. షట్ వీడు సరైన టైంలో వాలేసరా, లేకపోతే ఇద్దరిని కలిసి మడత పెట్టేస్తా అంటమే. సరేలే వీడు ఎక్కడ పోతాడో నా చేతికి సిక్కకి తప్పదు. ఆ కొంపలా పోయి దాపెట్టుకుని అట్టే ఒక్క ఏటి ఇడిచి మామ వాడిని ఖచ్చితంగా ఇడిచొద్దు చూడు, లేకపోతే వాడు రివైవ్ ఇచ్చినాడు అనుకో నలుగురు బతుకుతారు చూడే. అదే అనుకుంటున్నా. అబ్బా పారిపోతున్నాలే వీడు రివైవ్ ఇచ్చాకి. యాడ్కప్ప పారిపోయేది మొగోడు అట్టే రివైవ్ ఇద్దామని. నీ టీమ్మేట్ ఇంకోటి ఉన్నాడు ఏం అట్లయితే? అలే మామ ఇంకా ఉన్నారులే, ఖచ్చితంగా ఉంటారులే వీళ్ళ టీమ్మేట్ లో. ఈ నెలలు ఇద్దరే జతగా ఉన్నారంటే వేయలేమని ఫస్ట్ పులికిలు చేయలే నెలక్క. ఈడోడు భయము భక్తి లేకుండా గాల్ల నుంచి వస్తున్నాడు. గాల్లకే పోరా గాల్ల కొడక. అయ్యయ్యో మామ వాడు పాపం రా, నిజంగానే మనసులో ఏమనుకుంటాడంటే తూ అని అలువనక్క ఈ గేమే ఆడకూడదు అనుకుంటాడు మామ. ఓకే బామర్ది, మనం ఇప్పటి వరకు అయితే 4 కిల్లులు కొట్టినాము. చూస్తగానే ఇక్కడ మనతో పాటు ఇంక 11 మంది ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ కూర్చొని సైలెన్స్ రేట్ లో ఉంది కాబట్టి దీనికి గ్రోజాకి మెత్తగా అట్లా అదం బట్టి దొక్కుతాం. ఇగో వీడియో కూడా ఇక్కడ పోతా అన్నాడు. యాడ్కపోయేది నీలాంటి వాళ్ళ కోసమే నేను కాసుకొని కూర్చోండి. అది టీం వైపౌట్ అంటే మనం ఒక స్క్వాడ్ అయితే లేపేసినాం బామర్ది. ఈడే ఉండు మామ, సేఫ్ జోన్ ఎట్లా నీ దగ్గరలోనే ఉంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఒకరిద్దరు ఇంకా కానొస్తారు. ఇక్కడే దబెట్టుకొని నిదానంగా చూడు మామ, ఎట్లయితే అట్లుగానే మన కిల్లులు బాగా దండగా నూక్కోలేయో మామ. నొక్కొందాం బామర్ది. ఇంకా చుట్టుపక్కల ఎవరైనా కానొస్తారు. అయ్యో మీరు ఒంటరిగా అవుతుంది. అబ్బో ఏం గెడ్డేరకు వచ్చినావా చూడు, హెడ్ పడి చూడు నీ తల్లే. ఏలేదండి అంటే బేకు బేలు లేకుండా ఒకటే వచ్చింది. సో మన వీడియోని ఇంతవరకు చూస్తున్నట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. లైక్ చేయకుండా చూసినారనుకో ప్రాణానికి హానికరం. ఈడేవాడు ఒంటరిగా పోతున్నాడు ఒట్టు పీకిన కొడుకబ్బా. కరెక్ట్ ఆయనకు వాళ్ళు ఎత్తారా ఈ నెలలో భలే నేర్చుకుంటారు. కరెక్ట్ ఆయనకు వాలేసేకే ఇక్కడ సైలెన్సర్ తా కొడుతుండేది. ఎక్కడ కొడుతున్నాడు కూడా మీకే దిక్కు తెలుకోకుండా అయిపోయింటుంది. అంతా తిక్కుబట్టింటది నా కొడుకల్లారా. అంటే 6 కిల్లులో 5 మంది, నేను ఒకడు అక్కడ స్క్వాడ్ ఉండేది కొంప తీసే. లే మమ్మ రెండు చూసుకున్నాడాలే, స్క్వాడ్ ఉన్నట్టుండదు. నువ్వు ఒకడే ఉన్నావు ఎట్లయితే అట్లా కానీ అన్ని దొంగెట్లే మమ్మ. లేదనుకో లావైపోతావు చూడు మమ్మ. ఈ నెల ఎందుకు అట్లా పారాడుతున్నారు? ఎక్కడ కొడుతున్నాడు కూడా ఈ నెలకి దిక్కు తెలియదా ఏందే? సైలెన్సర్ మాత్రం భలే పని చేస్తుంది బా మధ్య. అయిపోయి ఒకడైతే నాకైపోయినాడు. ఫుల్ కిల్ చేసేద్దాం వీడినైతే. వీడిని ఖచ్చితంగా ఫుల్ కిల్. ఓకే ఫుల్ కిల్ అయిపోయినాడు. ఇంకిద్దరు ఉన్నారు ఇక్కడ. ఓకే ఇంకొకటికి అయితే ఫుల్ డ్యామేజ్ అయింది. వాడైతే కవర్ తీసుకున్నాడు. మనమైతే ఎక్కడ ఉన్నాము కూడా వానికి పొజిషన్ తెలియడం లేదు అని అనుకుంటున్నాను. మనమైతే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసినాము. ఎందుకంటే ఇక్కడ ప్లేస్ చేంజ్ చేయాలి. మనల్ని అయితే చూసేశారు కాబట్టి మనం ఇంకా కొద్దిగా జాగ్రత్తగా ఆడాలి. అక్కడైతే ఇంకా 3 మెంబర్సే ఉన్నారు. ఓకే ఇక్కడైతే మన కళ్ళ ముందర ఒకడు వెళ్తున్నాడు. ఫుల్ డ్యామేజ్ చేసేసాం. ఓకే నాకైపోయాడు వీడైతే. వీడిని ఫుల్ కిల్ చేసేద్దాం ఖచ్చితంగా. ఇంకొక 2 మెంబర్స్ మాత్రమే ఉంటారు మనతో పాటు. ఇంకా 2 మెంబర్స్ మాత్రమే అలవ్ అయిపోయినారు. ఈ స్క్వాడ్ లో ఇద్దరిని ఎలాగోలాగా మనం సైలెన్సర్ తో దొంగెట్లు వేసి చంపేసినాము కాబట్టి ఇంకొద్దిగా చూసుకొని ఆడాలి. ఖచ్చితంగా మందే బూయా అయిపోతుంది. నాకు చేతులు కాళ్ళని అడుగుతుండారా నువ్వు బూయా కొడతావు? ఎట్టుపడుచున్నా కొడక ఏందన్నా వంకాయ చూస్తున్నా వంకర నా కొడక.
అమ్మమ్మ సక్సెస్ అయ్యేటట్లుంటది కదా మామ. ఇంక 1 అలాగే మాత్రమే ఉన్నాడు మామ. వానికి నీడ్ కుక్ చేయ మామ. ఖచ్చితంగా కూడా బయటకు వస్తాడు. ఏమో ఈశ్వర మామ వాని మీద. సో మామ మీరైతే ఇంతవరకు మన వీడియోని చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడిని ఖచ్చితంగా కొట్టగలనని అనుకుంటున్నాను. ఈడు చూడపో బొమ్మర్ది ఓపెన్ ఛాలెంజ్ ఇస్తాడు. మనం ముందే పొయ్యేట్లు కొడతాము, హెడ్ షాట్లు కొడతాము. అబ్బా కరెక్ట్ అయిన క్వాల్ ఎత్తారు. ఈ నెల మాత్రం భలే నేర్చుకుంటారు. సరే వెళ్ళిపోదాం ఎంటెంత కొడతాను కొడక. ఓకే గైస్, మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.